అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అన్నపూర్ణ స్టూడియో రామనాయుడు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. ఇరు సంస్థలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అన్నపూర్ణ స్టూడియోస్ 11,52,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తుంది. ఇక మరోవైపు రామనాయుడు స్టూడియోస్ 2,73,000 చెల్లించాల్సి ఉండగా కేవలం 7,600 మాత్రమే చెల్లిస్తున్నట్లు బల్దియా అధికారులు చెప్పారు. అన్నపూర్ణ స్టూడియో రామనాయుడు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. ఇక ఇరు సంస్థలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అన్నపూర్ణ స్టూడియో రామనాయుడు స్టూడియోలకు సంబంధించి అటు జీహెచ్ఎంసీ ఏదైతే నోటీసులు జారీ చేయడం జరిగింది, జీహెచ్ఎంసీ ఇరు సంస్థల ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. జీహెచ్ఎంసీ శుక్రవారం నోటీసులు ఈ రెండింటికి కూడా అటు అన్నపూర్ణ స్టూడియోకి రామనాయుడు స్టూడియోకి జారీ చేసినటువంటి పరిస్థితి మంజూరు వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు గుర్తించడం జరిగింది అధికారులు. అన్నపూర్ణ స్టూడియో 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నట్లు అటు అధికారులు గుర్తించడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో ఏదైతే 52 లక్షల ఫీజు చెల్లిస్తుండగా దాదాపుగా కేవలం ఏదైతే 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు కూడా తెలిపారు. రామానాయుడు స్టూడియో 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1,900 చదరపు అడుగులకు ట్యాక్స్ పే చేస్తుంది అనేది కూడా అటు చెప్పడం జరిగింది. కేవలం 2,73,000 చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియో కేవలం 7,600 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడం జరిగింది జీహెచ్ఎంసీ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఈ రెండు సంస్థలకు సంబంధించి కూడా ట్యాక్స్ ఎగవేస్తున్నాయంటూ వార్తలు రావడంతో హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పాలి. మరి జీహెచ్ఎంసీ నోటీసులకు అన్నపూర్ణ రామనాయుడు స్టూడియోల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద మనం చూడొచ్చు, అటు ఇప్పటికే అనేక కంపెనీలకు సంబంధించి కూడా జీహెచ్ఎంసీ నోటీసులను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే తక్కువ చదరపు అడుగులు చూపిస్తూ ఎక్కువగా వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంట్లో భాగంగా అటు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి కావచ్చు, రామానాయుడు స్టూడియోకి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం తోటి కూడా రాష్ట్రంలో ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఇంత హాట్ టాపిక్ గా అయిందనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. చూడాల్సిన అవసరం ఉంది. అటు రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, దాంతో పాటుగా అటు ఏదైతే అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వీళ్ళిద్దరికి సంబంధించి మేనేజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలా స్పందిస్తాయి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఫిలిం ఇండస్ట్రీ విస్తరించాల్సిన సమయంలో అప్పుడు ప్రభుత్వం కొంత తక్కువకి ఇవ్వడం జరిగింది. ఆ పాత పద్ధతిలోనే ట్యాక్స్ కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ ట్యాక్స్ ని ఒకవేళ పొడిగించాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం గతంలో పొడిగించలేదని కూడా చెప్పాలి. ఏదైతే రెన్యువల్ చేసేటప్పుడు కూడా అక్కడ వ్యాపారం ఎంత చేస్తున్నారు ఏందనేది కూడా పరిశీలించిన అధికారులు పరిశీలించలేదు. పాత పద్ధతిని కొనసాగించడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అనేది కూడా ఒక ఎంత వ్యాపార నిపుణులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎట్టకేలకు జీహెచ్ఎంసీ అధికారులు స్పందించడం జరిగింది. అటు రామానాయుడు స్టూడియోకి సంబంధించి కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రెండు సంస్థలు కూడా ఈ నోటీసులకు స్పందిస్తాయా, ఒకవేళ ట్యాక్స్ పేయింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎప్పటి లోపల వారికి పే చేయాలనేది కూడా చెప్పారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. వంశీకృష్ణ, అయితే పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. మరి అటు రామనాయుడు స్టూడియోస్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటి వరకు చెల్లించాల్సి ఉన్న ట్యాక్స్ ను తిరిగి మళ్ళీ పే చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా ఏదైతే మనం చూస్తా ఉన్నాము 1,00,000 చదరపు అడుగుల్లో స్థలాన్ని వాడుకుంటూ ఏదైతే అటు రామానాయుడు స్టూడియో ఏదైతే అన్నపూర్ణ స్టూడియో సంబంధించి ట్యాక్స్ పేయింగ్ అనేది తక్కువగా కడుతున్నారు అనేది కూడా
అధికారులు గుర్తించడం జరిగింది. అంటే గతంలో వాడినటువంటి ట్యాక్స్ ను కూడా తిరిగి కట్టించుకుంటారా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఫైన్ రూపకంగా కట్టించుకుంటారని తెలియాల్సి ఉంది. లేకపోతే ఇప్పటి నుంచి ట్యాక్స్ అనేది క్రమ పద్ధతిలో, అంటే మీరు ఎంత స్థల విస్తీర్ణంలో చదరపు అడుగుల్లో మీరు స్థలాన్ని వాడుకుంటున్నారో దానికి సంబంధించి ట్యాక్స్ కట్టాలనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం ప్రజెంట్ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఎంత ల్యాండ్ ను మీరు వాడుకుంటున్నారు, ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ అంశాన్ని గుర్తించిన తర్వాత దానికి సంబంధించిన ట్యాక్స్ పే చేయాలనేది కూడా అటు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు, దాంతో పాటుగా రామానాయుడు స్టూడియోకి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా ఒక స్పష్టమైనటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన ట్యాక్స్ పేయింగ్ కూడా చేయాలనేది కూడా అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అన్ని వాణిజ్య సంస్థలకు సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కొంత ఆదాయ వనరుల పైన దృష్టి పెట్టడం జరిగింది. చాలా చిత్తశుద్ధితో కూడా కొంత ఏదైతే ఎక్కడైతే తప్పిదం జరుగుతుందో దాంతో పాటుగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కట్టించే పని మాత్రం చేస్తామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ స్టూడియోలకు సంబంధించి కూడా అధికారులు పరిశీలన చేశారు. పరిశీలన చేసిన తర్వాత గుర్తించిన తర్వాత పక్కా సమాచారంతోనే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజును కూడా వీరికి పెంచినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.